నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. ఉమ్మడి జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ. నీటిపారుదల శాఖ పరిరక్షణ ఇంజనీర్ మురళి. కమల్కోట్ గ్రామంలో పోలీసుల కార్డన్ సర్చ్. అనుమతి పత్రాలు లేని వాహనాల సీజ్. ఎస్పీ శశిధర్ రాజ్ వెల్లడి. కేరళ ఆలయ ప్రవేశంలో మహిళల ప్రవేశంపై హిందూ సంస్థల ఆగ్రహం. నిర్మల్లో దిష్టిబొమ్మ దగ్ధం. జిల్లాలో సాగునీటి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మిషన్ కాకతీయ కింద చెరువుల నిర్మాణంతో పాటు చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని నీటిపారుదల శాఖ పరిరక్షణ ఇంజనీర్ మురళి అన్నారు. పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు ఫేజ్ 1, 2, 3, 4 ద్వారా 1247 చెరువులను పునరుద్ధరించడం జరిగిందని వివరించారు. 4వ ఫేజ్ కింద మరో 48 చెరువులను పునరుద్ధరించినట్టు వివరించారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2747 చెరువులు అంటే MK 1, 2, 3, 4 కింద. MK 1, 2, 3 దాదాపు అయిపోయినాయండి. 4 వర్కులు జరగాలి. దాంతోపాటు కొత్త చెరువులు నిర్మించడానికి 48 చెరువులకు ఈ సంవత్సరం టేకప్ చేస్తే మనకు ఆయకట్టు ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్లో ఉంటే 4 మన కంట్రోల్లో ఉంటే 4 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. గడ్డండ వాగు, స్వర్ణ, మత్తడి వాగు, సాత్న. వాటికి అన్నిటికీ మరమ్మతులు చేయడానికి ఎస్టిమేట్లు చేసి గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. గడ్డండ వాగుది మొన్ననే పంపిణీ, మత్తిడి వాగు సాత్నాలదిలో పంపి అవసరమైన రిపేర్లు అన్నీ చేయిస్తామండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు పెరగడం జరిగిందన్నారు. అదేవిధంగా జపాన్ ఆర్థిక సాయంతో 45 ప్రాజెక్టులలో 39 చిన్నతర ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్లోని వనరులను ఉపయోగించుకొని సాగునీటి రంగ అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మస్తాన్ రావు, టెక్నికల్ డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సో దాంతో ఆయకట్టు పెరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. దీంతో పాటు కొన్ని క్లోజర్ వర్కులు ఉన్నాయండి. క్లోజర్ అంటే అక్కడితో క్లోజ్ చేయాలి పాత వర్కులని. అవి కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చినాయి. ఒక జైకా అని ఉంటుంది, జైకాలో కూడా ఒక 6 వర్కులు ఉన్నాయి. అవి కూడా దాదాపు అయిపోయినాయి. ఈ కొత్త అనుమతులు వస్తే కొత్త వర్కులు చేస్తాం. మామిడమండలోని కమల్కోట్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. అనుమతి పత్రాలు లేని 82 బైకులు, ఒక ట్రాక్టర్, ఒక మ్యాజిక్, ఒక కారు, 60,000 విలువ గల మద్యం పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్ తమ ఉంచుకోవాలన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు రమేష్ బాబు, జాన్ దివాకర్, ఆకుల అశోక్, ఎస్ఐలు మామిడ, ఆసిఫ్, యూనస్, ప్రేమ్దీప్, ఆర్ఎస్ఐలు వినోద్, శ్రీకాంత్, సాయినాథ్, దేవేందర్, కానిస్టేబుల్ పాల్గొన్నారు. హెల్మెట్ వాడుకోకపోతే ఈ మధ్యకాలంలో ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోతా ఉన్నారు. మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళు యాక్సిడెంట్ లో ముందు కూర్చున్న అతను, వెనక కూర్చున్న అతను ఇద్దరు హెల్మెట్ లేనందువల్ల ఒకరు స్పాట్ లో చనిపోతే ఒకరు హాస్పిటల్ పోయిన తర్వాత చనిపోతున్నారు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళు ఒక యుద్ధంలో కూడా చనిపోయినంత మంది యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు. ఇదంతా కూడా మన నెగ్లిజెన్స్ వల్ల. 2 వీలర్స్ యాక్సిడెంట్స్ లో చనిపోవడం అనేది హెల్మెట్ లేకపోతేనే జరుగుతుంది. సో ఈ గ్రామంలో చాలా పెద్ద గ్రామంలో కూడల్లో కనుక మీరు సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే
కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా, అనుమానిత వ్యక్తులు ఎవరు వచ్చినా, రోడ్డు మీద ఫాస్ట్ గా పోయినా, ఇంకేదైనా జరిగినా కూడా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. తర్వాత మనకు ఎప్పుడు తెలిసినా కూడా ఆ రికార్డు చూసుకొని, ఫుటేజ్ చూసుకొని మనము నేరస్తుని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము సేఫ్ గా ఉండాలి, సెక్యూర్డ్ గా ఉండాలి. అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ గా ఉండాలి. పిల్లల్ని మంచి చదివించుకోండి, అభివృద్ధిలోకి తీసుకురండి. చెడు వ్యసనాలకు పోవద్దు, పత్తాలు ఆడొద్దు, తాగుడు అలవాటు బానిసలు కావద్దు. ఏదైనా కూడా లిమిట్ లో ఉంటే మంచిది, లిమిట్ దాటిపోతే మంచిది కాదు. అందుకని చెప్పేసి ఈ విషయాలు మీరు అందరూ కూడా తెలుసుకొని చట్టాన్ని గౌరవించి మాకు కోఆపరేట్ చేసి అందరం కలిసి ఊరి యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ కార్డినెన్స్ సెర్చ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు కొన్ని రోజుల్లోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే పీస్ఫుల్ గా చేశారో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంతకంటే పీస్ఫుల్ గా చేయాలి. వెగ్గిలం లక్ష్మణాచారి గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. వారి తలకు బలమైన గాయం కావడంతో ఆయనను హైదరాబాద్లోని సాయికృష్ణ న్యూరో హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మల్ ఎమ్మెల్యే అల్లూరు దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి ముఖ్యమంత్రి స్థాయి నుండి 2,50,000 రూపాయలు ఇప్పించారు. ఆసుపత్రి సిబ్బందికి ఫోన్ చేసి మెరుగైన వైద్య సేవ అందించాలని కోరారు. ఎమ్మెల్యే ఇంద్రగడ్డికి కౌన్సిలర్ మేడర్ అపర్ణ ప్రదీప్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామివారిలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. కేరళ ప్రభుత్వం దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించిన సంఘ నాయకులు స్థానిక మయూరు ఎదురుగా జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేరళ ప్రభుత్వం వైపు నిరసిస్తూ నినాదాలు చేశారు. అయ్యప్ప ఆలయ స్వామి సాంప్రదాయానికి విరుద్ధంగా అక్కడ ప్రభుత్వం వివరించడం సరైన విధానం కాదన్నారు. ప్రపంచంలో అనిష్క బ్రహ్మచారి అనే ఏకైక టెంపుల్ దాని మీద లేని దాని మీద ఒక్కదాని మీద వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు. ఇంకా 107 టెంపుల్ ఉన్నాయి స్వామి. అక్కడ లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేదు, రావచ్చు, చేయొచ్చు. ఇప్పుడు మన నిర్మల కూడా ఎన్నో టెంపుల్ ఉన్నాయి అయ్యప్పకు, మేము ఎక్కడ ఆపుతున్నామా? కానీ వీళ్ళు కావాలని చేసి దాన్ని విమర్శించి దాని హిందూ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు. దయచేసి దీని సంస్కృతి కాపాడదాం, అయ్యప్పని నియమాన్ని పాటించి అయ్యప్ప ప్రతిష్టను ఇంకా డెవలప్ చేద్దామని నేను మనసారా వాచ వేడుకుంటున్నాను. స్వామి హిందువుల మనోబలం దెబ్బతీసే విధంగా చర్యలకు కేరళ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. కేరళ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చర్యలకు ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం మానుకోరన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పతిక రాజేందర్, మురళి, రవి, విక్కీ, సాయి, రోహిత్, సాయి దేశపాండే, రాజు, మనోజ్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆడికి మా మాతల్ని కానీ మా ఆడవాళ్ళని కానీ వాళ్ళకు నెలసరి ఉంటుంది కాబట్టి మేము తీసుకుపోము, దానికి విరుద్ధం కాబట్టి తీసుకుపోము. ప్రతి దేశంలో ఏ అయ్యప్ప టెంపుల్ అయినా కానీ ఆడవాళ్ళు రాణిస్తున్నారు స్వామి. ఆడవాళ్ళు ప్రతి అయ్యప్ప టెంపుల్కి మా పూజ కాడికి కూడా మేము అయ్యప్ప మా మాతల్ని తీసుకొస్తాం స్వామి. శబరిమల ఒక్క ఆలయానికి రావద్దని మేము విన్నపిస్తున్నాం. దయచేసి మన సాంప్రదాయాల్ని పద్ధతులను పాటిస్తాం, హిందూ ధర్మాన్ని కాపాడదాం. మన సనాతన ధర్మం మన మతం కాదు, మన ధర్మము. మన ధర్మం చాలా విస్తృతమైనది. దేశాల నుండి ఖండాల నుంచి మన దేశ సంప్రదాయాలు నేర్చుకుంటాం స్వామి. మన దేశంలో ఉండి ఈ సెక్యులరిజం ఈ ఉన్న కొన్ని మత శక్తులు మన సంప్రదాయాన్ని విరుద్ధంగా పాటిస్తారు. ఎంత అయినా కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ హిందువులే గెలిచిండు, హిందుత్వమే గెలిచారు స్వామి. జై భారత్ మాతాకి. ఈరోజు సుప్రీంకోర్టు కావచ్చు, ఈ కమ్యూనిస్టులు కావచ్చు, మీకు దమ్ముంటే నియమాలతో నిష్ఠలతో అందరి మీద సమన్వయం చూపించాలి. ఈరోజు ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో మసీదులకు ఒక్క మహిళను కూడా ప్రవేశం లేదు. సుప్రీంకోర్టు భారతదేశానికా ఇంకే దేశానికా మాకు అర్థమైతే లేదు. మరి ఈ దేశంలో ఎవరున్నారు? ఓన్లీ హిందువులే ఉన్నారా? వివక్షించడానికి ఎన్ని వివక్షలు హిందువులని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? పవిత్రుడైనటువంటి ఆజన్మ బ్రహ్మచర్యమైనటువంటి శబరిమల మీద ఎందుకు ఇట్లా చూపిస్తున్నారు? స్వామియే శరణమయ్యప్ప. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలోని 36 వార్డులో తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆహార భద్రతా కార్డు ఉండి 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ ఆదివారం, సోమవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 6న స్థానిక పైల్ బజార్లో 1, 2, 10, 12, 14, 30, 36 వార్డులకు, వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 28, 29, 30, 31, 32, 33, 34 వార్డులకు గాను, రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో 26, 27 వార్డులకు గాను చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అదేవిధంగా 7వ తేదీన దేవరకోటారంలో 1, 2, 9, 10, 13, 18, 19, 20, 21, 22 వార్డులకు, ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 14, 15 వార్డులకు గాను బాగులవాడ భూలక్ష్మి మందిరంలో 22, 23, 24, 25, 26, 33 వాళ్లకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అల్లురెడ్డి రెడ్డికి హాజరవుతారని వివరించారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామిగా నియమితులైన నవయుగ మూర్తిని శనివారం అయ్యప్ప సేవ సాధనంలో ఘనంగా సన్మానించారు. అల్లూర మురళీధర్ రెడ్డి వినోదం సహకారంతో ఈ ఆలయాభివృద్ధి కృషి చేస్తారని గురుస్వామి పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు బద్రి శ్రీనివాస్, గోవర్ధన్, కనపర్తి విఘ్నేష్, రాజు, యువరాజ్, ప్రకాష్ పాల్గొన్నారు. సౌమ్యులు సేవ తత్పర భావన ఉన్న గౌరవనీయులు పెద్దలు మూర్తి మాస్టర్ గారు హరిహర క్షేత్రం ఆలయ గురుస్వాములుగా అందరి మండలాలతో ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందులో ఆ మూర్తి మాస్టర్ గారు ఎంతో కాలంగా గత 8 సంవత్సరాలు అయ్యప్ప సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ ఆయన సలహాలు ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా హరిహర క్షేత్రంలో కూడా మంచి మంచి సలహాలు ఇచ్చి అందరి మనసులో భక్తి భావన పెంపొందేలా చూసుకుంటారని మేము మనసారా ఆకాంక్షిస్తున్నాము. ఆశీర్వాదంతో మీ ముందు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. మీ అందరి సలహాలతో ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు కొన్ని, తెలవని చాలా. ఏది అవసరమైతే కూడా మీ అందరి సలహాలు, మీ అందరి దయాదాక్షిణ్యాలతో ముందుకు వెళ్ళగలని నాకు ఇదే ధైర్యం సాధించింది. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార సంఘాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని, విధులు నిర్వర్తించే ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని డీసీఓ సురసి చంద్రరావు అన్నారు. స్థానిక డీసీఓ కార్యాలయంలో సహకార ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 సహకార సంఘాలతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇప్పటికే ఆయా సహకార సంఘంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల కేటాయింపు, డైరెక్టర్ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సహకార జిల్లాధికారులు రాజమల్లు, రఘు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకి కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం జనరల్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే కమిషనర్ గారు ఇవాళ 5వ తారీఖు నాడు స్టేట్ వైడ్గా ఎలక్షన్ ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయమంటం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము ఎలక్షన్ ఆఫీసర్లందరికీ. మన జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఒక ఎఫ్ఎస్సిఎస్ ఉన్నాయి, మొత్తం 17 సంఘాలు ఉన్నాయి. ఆ 17 సంఘాలకు గాను ఎలక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నాము. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా మనం చేయాలనేది ఇవాళ డిస్కస్ చేసి వీళ్ళందరికీ కూడా బుక్స్, మెటీరియల్ అన్నీ సప్లై చేస్తున్నాము. మాకు బహుశా ఫిబ్రవరి 10, 11 తారీఖుల్లో ఎలక్షన్స్, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉంటాయని మాకు తెలిసింది. దాని ప్రకారంగా మేము ప్రిపేర్ అవుతున్నాం. పట్టణంలోని మయూర్ ఎదురుగల జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించే వీరమాచేని రామకృష్ణచే ఆరోగ్య అవగాహన సదస్సును జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పట్టణంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఆరోగ్య అవగాహన సదస్సుకు చెందిన పోస్టర్ను విడుదల చేశారు. ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులపై ఉచితంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగపూడి శివాజీ, నాయుడు రమేష్, రామకృష్ణ, నార్లపురం రవీందర్, ఉదగిరి లింగన్న తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి వీరమాచినేని రామకృష్ణారావు గారిది మయూరి హోటల్ ఎదురుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అవగాహన సదస్సు ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ అవగాహన సదస్సులో ఆయన చెప్పే సందేశాన్ని విని
ప్రతి ఒక్కరు కూడా అంటే ఉచితంగా ఆయన మనకు సలహాలు ఇస్తున్నాడు. తక్కువ ఖర్చుతోని ఒబిసిటీ ఎలా చేసుకోవాలి, ఒబిసిటీ ఎలా తగ్గించుకోవాలి, షుగర్ ఎలా తగ్గించుకోవాలి, అసలు షుగర్కి ఎన్ని ట్యాబ్లెట్లు అవుతున్నాయి, ఆ డబ్బులు ఖర్చు తీసి ఆ డబ్బులనే మనం ఫుడ్ రూపంలో మనం చేసుకొని ఎలా తగ్గుతుంది, ఎలా డైట్ చేయాలి అనే దాని గురించి మనకు వివరించడానికి వస్తున్నారు. మన ఆరోగ్య విషయంలో మనకు తెలియని ఎన్నో విషయాలు వీరమాచినేని రామకృష్ణ గారు మనకు తెలియజేస్తారు. రేపు అతను నిర్మల్ రావడం మన యొక్క అదృష్టం. ఈ అవకాశాన్ని నిర్మల్ ప్రజలు ఉపయోగించుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇది మన డైట్ ప్లాన్ వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, అలాగే మనకున్న రోగాలు నిర్మూలించుకోవచ్చు అని నేను ఆల్రెడీ ఆ డైట్ కంట్రోల్ లాస్ట్ 4 monthsకి చేసి నా వెయిట్ తగ్గించుకున్నాను. ఆల్రెడీ నా డయాబెటిక్ కూడా తగ్గింది. నేను ఇన్సులిన్కి వెళ్ళి నార్మల్ స్టేజ్కి వచ్చాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. నిర్మల్కి వచ్చిన అదృష్టంగా భావించి ఈ అవకాశం ఉపయోగించి తను చెప్పిన మాటలు విని రోజువారీగా మనం పాటిస్తే డాక్టర్ల అవసరం మనకు లేకుండానే మన రోగాలు తగ్గించుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం, గండిరామన్న దత్తసాయి ఆలయం, దేవరగూడ లక్ష్మీనరసింహస్వామితో పాటు వివిధ హనుమానాలయాల్లో శనివారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదికి ఒకసారి వచ్చే శనివారం అమావాస్య రోజున శని దేవతలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది. నేపథ్యంలో భక్తులు హనుమానాలకు వెళ్లి పోటెత్తారు. ఉదయం నుండి ఆలయాలకు చేరుకొని నవగ్రహ పూజలతో పాటు ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అనండి అందరూ కూడా. నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తండ సంభూతం తం నమామి శనేశ్వరం, తం నమామి శనేశ్వరం. స్వాహా. ఓం సన్నో దేవీరవిష్టయే ఆపో భవంతు పీతయే శన్యో దేవీరవిష్టువంతు స్వాహా. ఓం సన్నో దేవీరవిష్టయే ఆపో భవంతు. ప్రతి పిఎస్సిలో ఆత్మలిక్ అసిస్టెంట్ స్థానంలో తమను పూర్తి స్థాయిలో కొనసాగించాలని పార్లమెంట్ సభ్యులు నగేష్కు ఆప్తాలిక్ అసిస్టెంట్ ఆప్టోమెట్రిస్టులు వినతిపత్రం అందజేశారు. తమ భవిష్యత్తు భరోసాకు ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. యూనియన్ నాయకులు కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. వారిలో ముత్యంపల్లి మనోహర్, సురేష్ గౌడ్, బద్రీనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7, 8 తేదీలో నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ శాసనసభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్ అన్నారు. పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏఐటీసీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చెప్పడం వల్ల కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. సమ్మెను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్ఎన్ రెడ్డి, విలాస్, ఫయాజ్, భీమిరెడ్డి, బాపురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కౌన్సిల్ సభ్యుల సమావేశం ఈరోజు రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడినటువంటి పరిస్థితులపైన తక్షణంగా ప్రజల్లో ప్రజారాశులలో కమ్యూనిస్ట్ పార్టీ చేయవలసిన కర్తవ్యాలపైన చర్చ జరిగింది. మొన్నటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన
విశ్లేషణ చేయడం జరిగింది. అది అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య పౌర హక్కుల మీదనే దాడి చేసేటువంటి దానికైనా పూనుకున్నాడు. ఇందిరా పార్కు దగ్గర నిరసన చేసేటువంటి ధర్నా చౌక్ను ఎత్తేయడం జరిగింది. ఈ అన్నిటి మీద ప్రజలకు వ్యతిరేకత ఉండేది. సిపిఐ చొరవ తీసుకొని ప్రజాకూటమిని ఏర్పాటు చేయడంలో సిపిఐ చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించింది. టీడీపీను కాంగ్రెస్ పార్టీని కోదండరాము వీళ్ళందరూ కలిపి కూటమి ఏర్పడడానికి సిపిఐ ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడగొట్టడానికి వామపక్ష లౌకిక సెక్యులర్ శక్తులు ప్రజాతంత్రవాదులు దేశభక్తులంతా ఏకం కావలసిన సమయం అనేది ఆసన్నమైంది. ఇదిలా ఉండగా అయోధ్యాదుల్లో సైతం సమ్మె పోస్టును విడుదల చేశారు. కుంటాల మండలోని కల్లూరు గ్రామంలో గల శనీశ్వరాలయంలో శనివారం భక్తులతో కిటకిటలాడింది. శనివారం అమావాస్య కావడంతో భక్తులు శనీశ్వరుడికి నల్ల నువ్వులు, నన్నటి గుడ్డే, నూనె, నవదార్థాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేశ్వరం మండలోని హదిగాం గ్రామం చెందిన కందం వినోద్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి 10:30 సమయంలో తన చేనులోని ట్రాక్టర్తో రోడ్ వైడర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయాడు. లోకేశ్వరం విసారి రామనరసింహరెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బయలుదేరి తరలించారు. జోగినీల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్బీఎస్ నిర్మల్ జిల్లా నాయకుడు చందల బందన్న ఆదిగా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో అనేక మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారి సంక్షేమానికి కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. అన్ని మండలాల్లో సర్వే నిర్వహించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఆయుర్వేద శిబిరం శనివారం నాటికి ముగిసింది. ఈ శిబిరం 45 మందికి మోకాళ్ళ నొప్పులకు గాను హెర్బల్ వైద్యులు ఉమేష్ గుప్తా పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు. నూతనంగా ఏర్పడిన సోనాపూర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా రాతోడు రామారావును గోపాలపేట తాజామా సర్పంచ్ మంత్రి గంగారెడ్డి ఆధ్వర్యంలో తండావాసు అంతా కలిసి ఏకగ్రీవం ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన రామారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్గా ఏకగ్రీవం ఎన్నుకున్న గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి కృషి చేస్తానన్నారు. ఎన్నికైన సర్పంచ్ను తాండావాసులు పూలమాలేసి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటి రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. ఉమ్మడి జిల్లాలో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ. నీటిపారుదల శాఖ పరిరక్షణ ఇంజనీర్ మురళి. కమల్కోట్ గ్రామంలో పోలీసుల కార్డన్ సర్చ్. అనుమతి పత్రాలు లేని వాహనాలు సీజ్. ఎస్పీ శశిధర్ రాజ్ వెల్లడి. కేరళ ఆలయ ప్రవేశంలో మహిళల ప్రవేశంపై హిందూ సంస్థల ఆగ్రహం. నిర్మల్లో దిష్టిబొమ్మ దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.